స్వదేశంలో ఇంగ్లాండ్తో జరిగిన 5 మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ 4-1 తేడాతో కైవసం చేసుకుంది. ముంబై వేదికగా ఫిబ్రవరి 2 జరిగిన చివరి మ్యాచ్లో భారత్ 150 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ వాడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ అభిషేక్ శర్మ విధ్వంసకర శతకంతో 54 బంతుల్లో 135, 7 ఫోర్లు 13 సిక్సర్లతో విరుచుకుపడడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ భారత బౌలర్లు చెలరేగడంతో 10.3 ఓవర్లలో 97 పరుగులకి ఆల్అౌట్ అయి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. తొలుత బ్యాట్ తో విజృంభించిన అభిషేక్ ఆ తర్వాత బంతితోనూ రాణించి 2 వికెట్లు తీశాడు. ఆల్రౌండర్ షోతో అదరగొట్టినందుకు గాను అభిషేక్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. సిరీస్ అద్యాంతం అద్భుతంగా రాణించి 14 వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్ లో విధ్వంసకర సెంచరీ సాధించిన అభిషేక్ పలు రికార్డులు కొల్లగొట్టాడు. టీ20లో భారత్ తరఫున రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ 17 బంతుల్లో సాధించగా రెండో వేగవంతమైన సెంచరీని 37 బంతులకు నమోదు చేశాడు. టీ20లో భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు రోహిత్ శర్మ 35 బంతుల్లో తన పేరిట ఉండగా ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ యువరాజ్ సింగ్ కు 12 బంతుల్లో తన పేరిట ఉంది. 17 మ్యాచ్ల టీ20 సిరీస్ లో అభిషేక్ ఇది రెండో సెంచరీ. ఈ మ్యాచ్ లో అభిషేక్ సాధించిన మరిన్ని రికార్డులు: టీ20లో భారత్ తరఫున అత్యధిక స్కోర్ 135, టీ20లో భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు 13. అభిషేక్ దాటికి భారత్ పవర్ ప్లే లో అత్యధిక స్కోర్ 95/1 నమోదు చేసింది. ఈ మ్యాచ్ లో భారత్ నమోదు చేసిన స్కోర్ 247/9. టీ20లో 4 అత్యధికం. ఈ మ్యాచ్ లో భారత్ మరింత భారీ స్కోర్ సాధించాల్సింది. అభిషేక్ సెంచరీ పూర్తయ్యాక భారత్ స్కోర్ బాగా నెమ్మదించింది. వరుస క్రమంలో వికెట్లు పడిపోయాయి. ఆరంభంలో సంజు శాంసన్ 7 బంతుల్లో 16 స్కోర్, 4, 2 సిక్సర్లు. మధ్యలో తిలక్ వర్మ 15 బంతుల్లో 24, 3 ఫోర్లు 1 సిక్స్. శివం దూబై 13 బంతుల్లో 30 స్కోర్, 3 ఫోర్లు 2 సిక్సర్లతో మెరుపు ఇన్నింగ్స్ లో ఆడారు. వేగంగా పరుగులు రాబట్టే క్రమంలో సూర్యకుమార్ యాదవ్ 3 బంతుల్లో 2, హార్దిక్ పాండ్యా 6 బంతుల్లో 9, రింకు సింగ్ 6 బంతుల్లో 9, అక్షర్ పటేల్ 11 బంతుల్లో 15, రవి బిష్ణోయ్ 0కే అవుట్ అయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ 3, మార్క్ వుడ్ 2, జోఫ్రా ఆర్చర్, జెమీ ఓవర్టన్, అదిల్ రషీద్ తలా వికెట్ తీశారు. భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ ఆది నుంచే తడబడుతూ వచ్చింది. భారత బౌలర్లు ఫిల్ సాల్ట్ 23 బంతుల్లో 55, 7 ఫోర్లు 3 సిక్సర్ల మినహా ఏ ఒక్కరిని కుదురుకోనివ్వలేదు. షమి 2.3 ఓవర్లు వేసి 25 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీయగా వరుణ్ చక్రవర్తి 2 ఓవర్లు వేసి 25 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీశాడు. శివన్ దూబే 2 ఓవర్లు వేసి 11 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీశాడు. అభిషేక్ శర్మ 1 ఓవర్ వేసి 3 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీశాడు. రవి బిష్ణోయ్ 1 ఓవర్ వేసి 9 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీశాడు. ఇలా తలా చేయి వేసి ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ను కుప్పకూల్చారు. భారత బౌలర్ల దాటికి ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో కేవలం సాల్ట్, జాకబ్ బెథెల్ 10 పరుగులతో మాత్రమే 2 అంకెల స్కోర్లు చేయగలిగారు. టీ20లో పరుగుల పరంగా ఇంగ్లాండ్ కు ఇది భారీ పరాజయం. ఈ మ్యాచ్ లో 2 వికెట్లు తీసిన వరుణ్ ఓ ద్వైపాక్షిక సిరీస్ లో అత్యధిక వికెట్లు 14 తీసిన స్పిన్ బౌలర్ గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఓ ద్వైపాక్షిక సిరీస్ లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డ్ వెస్టిండీస్ పేసర్ జాసన్ హోల్డర్ పేరిట ఉంది. 2022లో ఇంగ్లాండ్ తో జరిగిన 5 మ్యాచ్ల సిరీస్ లో జాసన్ హోల్డర్ 15 వికెట్లు పడగొట్టాడు. ఓ ద్వైపాక్షిక సిరీస్ లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్ బౌలర్ రికార్డు వరుణ్ కు ముందు న్యూజిలాండ్ కు చెందిన యాష్ సౌదీ పేరిట ఉండేది. 2021లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ లో సౌదీ 13 వికెట్లు పడగొట్టాడు. వరుణ్ గతేడాది సౌత్ ఆఫ్రికాతో జరిగిన 4 మ్యాచ్ల టీ20 సిరీస్ లోనూ 12 వికెట్లు పడగొట్టాడు.